హలో ఆల్, వెల్కమ్ టు ఇన్నోవేషన్ ఆఫ్ ఆశా. దిస్ ఈజ్ ఆశా. సో మనకి ప్రజెంట్ అయితే ఈ హెయిర్ క్లిప్ సిరీస్లో ఇది 6th మోడల్ అండి. ఆల్రెడీ నేను 5 మోడల్స్ చేశాను కాబట్టి కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. అన్ని మంచి మంచి మోడల్స్, యూనిక్ మోడల్స్ ఒకసారి ట్రై చేయండి. అయితే నేను ఈరోజు చేసేది బటర్ఫ్లై మోడల్ అనమాట. అయితే ఇది అందరూ చేస్తారు, సో దీంట్లో ఏముంది అనుకుంటారు, ఎవరి యూనిక్నెస్ వాళ్ళది కాబట్టి ఒకసారి ట్రై చేయండి. అయితే నేను ఆల్రెడీ డ్రా చేసేసుకుని ట్రేస్ చేసుకుని జర్దోజీ అనేది అటాచ్ చేసుకున్నాను. అయితే దాని బాడీకి వచ్చేసి మనకి మ్యాట్లో సీక్వెన్సెస్ ఉంటాయి, అవి తీసుకున్నాను రామా బ్లూ. అండ్ తర్వాత వచ్చేసి ఐస్కి వచ్చేసి మనము రౌండ్ 3mm తీసుకున్నాను అనమాట. ఇది కూడా మ్యాట్లోనే, గ్లోసీ కన్నా మ్యాట్ కొంచెం మనకి బాగుంటుంది లుక్. సో తర్వాత దాని ట్రంక్స్ వచ్చేసి అటు ఇటు కూడా సేమ్ షేప్లో జర్దోజీ అనేది అటాచ్ చేసుకుని దాని చివర మనం ఐస్కి ఏదైతే 3mm తీసుకున్నామో సేమ్ అదే. సో చూసారా, మనం అవి ఆ ట్రంక్స్ పెట్టేసరికి మనకి ఈ బటర్ఫ్లై షేప్ అనేది చూసారా, అక్కడికే మొత్తం లుక్ అనేది కనిపించేస్తుంది మనకి. సో జాగ్రత్తగా అటాచ్ చేసేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రెక్కలకి చూద్దాము. చివర మనము ఈ డ్రాప్ షేప్లో పెద్దవి ఉంటాయండి. డ్రాప్ షేప్లో సిరామిక్లో పెద్దవి తీసుకున్నాను నేను. ఒక 4 పట్టినట్టు ఉన్నాయి నేను తీసుకున్న బటర్ఫ్లై సైజ్కి. సో అటు 4 ఇటు 4 కూడా అటాచ్ చేసేసుకోండి సేమ్. సో అటు 4 ఇటు 4 అటాచ్ చేసుకున్న తర్వాత దానిపైన వచ్చేసి చూపిస్తాను చూడండి ఒకసారి. సో దానిపైన మనకి ఈ డ్రాప్లో తిలక్ షేప్స్ ఉంటాయి అంటాను కదండి, అందులోనే మ్యాట్, అది కూడా మ్యాట్లోనే మనకి రామా బ్లూ తీసుకున్నాను అనమాట. సో మనం తీసుకున్న కలర్ బట్టి, కలర్ కాంబినేషన్ బట్టి మనం అవుట్పుట్ అనేది అంత నీట్గా ఉంటుంది అనమాట. సో దట్ మనం చూడడానికి బాగుంటుంది. సో అట్లా ప్లాన్ చేసుకోండి. మంచి కలర్స్ చివరి ఎడ్జెస్ ఉన్నాయి కదా, అవి మనము ఈ షుగర్ బీడ్స్తో ఫిల్అప్ చేసేయాలి మొత్తం, ఎక్కడ గ్యాప్ అనేది లేకుండా. సో అది కూడా మంచి లుక్ ఉంటాయి. షుగర్ బీడ్స్ వల్లే మనకి మంచి షైనీ లుక్ అనేది ఉంటుంది బటర్ఫ్లై. ఫస్ట్ అంటే ఫినిషింగ్ మంచిగా రావడానికి ఫస్ట్ టూత్పిక్తో అటాచ్ చేసుకుని దాని తర్వాత ఒకేసారి అట్లా షుగర్ బీడ్స్ వేస్తే గమ్మున్నంత వరకు అటాచ్ అయిపోతాయి కదా. సో అట్లా చేశాను అనమాట. సో అటు ఇటు కూడా సేమ్ అట్లానే ఈ షుగర్ బీడ్స్ అనేవి ఇవి గోల్డ్ కలర్ అండి. మనకి 2 మ్యాట్లో గోల్డ్లో 2 రకాలు ఉంటాయి కదా, ఇవి గోల్డ్ కలర్ అనమాట ఈ షుగర్ బీడ్స్. సో అట్లా అటాచ్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనము ఈ రెక్కకి ఇటు సైడ్ తీసుకున్నాం కదా. సో ఇక్కడ వచ్చేసి నేను పర్పుల్ షేడ్లో తీసుకున్నాను అనమాట. మ్యాట్ డ్రాప్లో పర్పుల్ తీసుకుని 3D లాగా పెట్టేసుకోవడమే, మనం ఎప్పుడు పెట్టుకుంటాం కదా. సో అట్లనే. అయితే నేను లాస్ట్ టైము ఒక వీడియో అయితే పెట్టానండి, అది అసలు అంతలా వ్యూస్ వస్తాయని అనుకోలేదు. రెస్పాన్స్ అయితే చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. సో నేను ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట, కామెంట్స్ కానీ లైక్స్ కానీ వ్యూస్ కానీ ఎక్స్పెక్ట్ చేయలేదు. సో చాలా బాగా సపోర్ట్ చేశారు. సో ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉండండి. మంచి మంచి వీడియోస్ అనేది మనం నెక్స్ట్ అనేవి వస్తూ ఉంటాయి, యూనిక్గా ఉంటాయి, మరీ సోదిలా ఉండకుండా మీకు కంటెంట్ ఉండాలి, అందులో ఏదో ఒకటి నేర్చుకునేటట్టుగా, మరి రొటీన్గా లేకుండా. మోస్ట్లీ నేను చాలా మట్టుకు ఎడిట్ చేసేస్తానండి, ఎందుకంటే ఆ కంటిన్యూగా వీడియో ఉన్నంతసేపు నేను వాయిస్ ఓవర్ ఇచ్చుకోవాలి కదా. సో ఏం మాట్లాడతాం అంతసేపు, మీకు చిరాగ్గా అనిపిస్తుంది, అక్కడికి ఫార్వర్డ్ చేసుకుంటూ చూస్తారు, అది నాకు తెలుసు. సో నెక్స్ట్ వచ్చేసి మన వీడియోలోకి వచ్చేద్దాం. ఇంకా పైన రెక్క అయిపోయింది కదా, ఇప్పుడు కింద వచ్చేసి మనం ఆ రెక్కలో హాఫ్ మార్జిన్ అనేది డ్రా చేసుకుని గమ్తో. ఇందులో మీరు అబ్జర్వ్ చేస్తే నేను 2 టైప్స్ ఆఫ్ షేప్స్ యూజ్ చేశాను. రౌండ్లో మ్యాట్లోనే ఈ పర్పుల్ షేడ్లో ఒకటి ఫస్ట్ ఇప్పుడు నేను పెడుతున్నాను కదా, అది 3mm అనమాట. సో 3mm అనేది ఒక 3-4 అంటే మన సైజుకి తగ్గట్టు బటర్ఫ్లై. ఆ చివరికి వెళ్ళేసరికి 4mm పెట్టా ఒకటి. సో అట్లా మీకు తగ్గట్టుగా మీకు డిజైన్ ఎలా చేసుకుంటే అలా. సో ఇక్కడ వచ్చేసి హార్ట్ షేప్లో ఉంటాయండి, సిరామిక్లో మనకు దొరుకుతాయి. హార్ట్ షేప్లో అక్కడ ఒకటి అటాచ్ చేసుకున్నాను. చివరికి వచ్చేసి డ్రాప్. సో డ్రాప్ 6కి అనుకుంటా, 6కి. సో అదనమాట. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనము ఈ కట్ బీడ్స్. సో ఇక్కడ మీకు అలానే అనిపిస్తుందా? ఇక్కడ నాకైతే పికాక్ ఫెదర్లా అనిపించింది ఫైనల్గా అయితే లుక్. అది నాకు అన్ని క్లిప్స్లో ఇదైతే బాగా నచ్చింది. బటర్ఫ్లై చాలా బాగుంది, అంటే కరెక్ట్గా ఉంది సైజ్, మరీ పెద్దగా కాకుండా మరీ చిన్నగా కాకుండా మీడియం సైజులో ఉంది. ఫినిషింగ్ కూడా మంచిగా వచ్చింది నాకైతే, కలర్ కాంబినేషన్ కానివ్వండి. సో నాకు ఇదైతే ఒక పికాక్ ఫెదర్లా అనిపించింది కింద రెక్కలైతే.
సో అవి ఏంటంటే మనం ఎప్పుడు చెప్పేటట్టుగానే కొంచెం గ్యాప్స్ మరీ దూరంగా ఉండకుండా కొంచెం ఎంత దగ్గరికి వీలైతే అంత దగ్గరగా అటాచ్ చేసేసుకోండి అంతే. సో అటు పక్క ఇటు పక్క కూడా సేమ్ అదే ప్రాసెస్. నేను అందుకే వన్ సైడ్ ఓన్లీ చూపిస్తున్నాను. 2 సైడ్స్ కూడా చూపిస్తే మీకు టైం ఎక్కువ కింద అనిపిస్తుంది, చూడరు కూడా. సో ఒక సైడ్ చూపిస్తే సరిపోద్ది కదా. సో ఇటు సైడ్ కూడా నేను సేమ్ అట్లానే అటాచ్ చేసేసుకున్నాను. చూస్తున్నారు కదా, బాగుంది కదా. సో ఇప్పుడైతే మనము ఈ లార్జ్ క్లిప్ అన్నాను కదండి, ప్రతిదానికి లార్జ్ క్లిప్పే. సో క్లిప్ అనేది అటాచ్ చేసేసుకుని ఒక 2 మినిట్స్ అట్లా పెట్టుంచారు అంటే కనుక అదే అటాచ్ అయిపోద్ది అనమాట. సో ఫైనల్గా మీకు నచ్చితే కనుక ప్లీజ్ షేర్ అయితే చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోవద్దు అస్సలు. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే మనము 500+ మెంబర్స్ వచ్చారండి. అండ్ 550కి దగ్గరలో ఉన్నాం, 500 కూడా కాదు. సో థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్. ఇట్లానే సపోర్ట్ చేస్తూ ఉంటారనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్ బాయ్ బాయ్.